సింగరేణి విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఒడిశాలో నైనీ గని ప్రారంభంతో త్వరలో సింగరేణి గ్లోబల్ కంపెనీగా రూపుదిద్దుకుందన్నారు బట్టి విక్రమార్క. సహకరించిన వారికి డిప్యూటీ సీఎం ధన్యవాదాలు తెలిపారు. సింగరేణి సంస్థ విజయ పరంపరను ఇలాగే కొనసాగించాలన్నారు కిషన్ రెడ్డి. ఒడిశాలో సింగరేణి చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్ ను వర్చువల్ గా ప్రారంభించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి సంస్థ తన 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గని ప్రారంభించుకోవడం ఒక సువర్ణాధ్యాయమన్నారు భట్టి. ఒడిశా రాష్ట్రంలో నైనీ గని ప్రారంభంతో సింగరేణి తన విశ్వవ్యాప్త విస్తరణకు శ్రీకారం చుట్టిందన్నారు. త్వరలోనే సింగరేణి గ్లోబల్ కంపెనీగా రూపుదిద్దుకోనుందన్నారు. ప్రభుత్వం చూపిన ప్రత్యేక చొరవ వల్లే ఏడాదిలోనే నైనీ బొగ్గు బ్లాక్ ను ప్రారంభించుకోవడం ప్రజా ప్రభుత్వానికి సింగరేణి అభివృద్ధిపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తోందన్నారు. నైనీ గని ప్రారంభానికి సహకరించిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఇతర ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్రం అవతల తొలిసారి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించడం సింగరేణి సంస్థ చరిత్రలో అపూర్వ ఘట్టమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ లో ఉత్పత్తిని ప్రారంభించడానికి ఉన్న అవరోధాల్ని తొలగించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం తరపున బొగ్గు మంత్రిత్వ శాఖ తరపున అవసరమైన చర్యలు తీసుకోవడం ద్వారా సంస్థ అభివృద్ధిలో భాగమవడం వ్యక్తిగతంగా తనకు సంతృప్తిని కలిగించిందన్నారు కిషన్ రెడ్డి. సింగరేణి సంస్థ తన విజయ పరంపరను ఇలాగే కొనసాగించాలని, మరెన్నో మైలురాళ్లు అధిగమించాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. సింగరేణి సంస్థ చరిత్రలో మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాల్ని ప్రారంభించడం అభినందనీయమన్న సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 136 ఏళ్లుగా తవ్వకాలు సాగిస్తూ రాష్ట్రానికి వెలుగుల్ని పంచుతోన్న తెలంగాణ సింగరేణి ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ లో తవ్వకాలు ప్రారంభించి భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేసిందన్నారు. నైనీ బొగ్గు గనులకు అవసరమైన అనుమతుల్ని సాధించి అందులో తవ్వకాలు ప్రారంభించిన చారిత్రక ఘట్టం సాకారం కావడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. जय सिंगरेणी जय सिंगरेणी।